ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 29, 30 తేదీల్లో మీ యొక్క రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ముఖ్యంగా ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే మార్పులు సాధారణ మార్పులు కావు. ఎందుకంటే ఈ 2 రోజుల్లో ఒక దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. దైవం ఇప్పుడు మీకు కష్టాల నుండి విముక్తిని ప్రసాదించబోతుంది. మీరు గతంలో పడ్డ కష్టాలకు, గతంలో పడ్డ బాధలకు ఇప్పుడు విముక్తి లభిస్తుంది. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్తాకోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూన్ 29, 30 తేదీల్లో అయితే మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. మీ జీవితంలో ఊహించని మార్పులు ఇప్పుడు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఆ దైవం యొక్క అనుగ్రహం మీపై ఇప్పుడు పూర్తిగా ఉండబోతుంది. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు, గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం లభించబోతుంది. ఈ 2 రోజుల్లో గత కొన్ని రోజులుగా మీ మనస్సులో వేధించినటువంటి అనేక సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోయి మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఈ సమయంలో మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం కనిపించలేక నిరాశకు గురైన వారు ఇప్పుడు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని, గుర్తింపును పొందే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ప్రయత్నాలు, దేవుని అనుగ్రహం తోడైతే ఈ సమయంలో ఎంత పెద్ద అడ్డంకి వచ్చినా సులభంగా తొలగిపోతుంది. ఈ సమయం మీకు రానే వచ్చింది. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త, ఒక కోరిక మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఆలోచన విధానంలో కూడా మంచి మార్పు అనేది కనిపిస్తుంది. ఇతరులకు ఇంతవరకు అసాధ్యం అనిపించిన పనులు ఇప్పుడు సాధ్యమయ్యే మార్గాలు కనిపిస్తున్నాయి. మీలోని ఆత్మవిశ్వాసం పెరిగి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి మీరు చేరుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఈ సమయంలో మీకు బలంగా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీస్సులు మీ జీవితాన్ని మరింత ముందుకు నడిపించే శక్తిగా మారుతాయి. మీరు చేసే ప్రతి పని నెమ్మదిగా అయినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితిలో కూడా ఇప్పుడు
కొంత ఊరట లభిస్తుంది. గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా ఇప్పుడు చేతికి అందే అవకాశం ఉంది. అప్పుల ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాల గురించి మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో ఊహించని మార్పులు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో ఉన్నతాధికారుల నుండి ఈ సమయంలో ప్రశంసలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీ కష్టాన్ని గుర్తించట్లేదు అని మీరు బాధపడుతున్నారు. మీ కష్టానికి తగ్గ గుర్తింపు ఈ సమయంలో లభిస్తుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, అలాగే కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఎన్నడూ లేని లాభాలను ఈ 2 రోజుల్లో చూస్తారు. మీ యొక్క కృషికి ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రశాంతంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. మీలో ఉన్న ప్రతిభను సరైన దిశలో ఉపయోగిస్తే భవిష్యత్తుకు అది మరింత ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు రాబోయే నెలల విజయానికి బలమైన పునాదిగా మారుతాయి. అందువల్ల ఆలోచించి అడుగులు వేయడం మంచిది. ఈ 2 రోజుల్లో మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం అయితే ప్రత్యేకంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి సమయంలో మీకు ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ జీవితంలో ఊహించని మార్పుకు నాంది పలుకుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక కొత్త మార్పు మొదలవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీ అదృష్టం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభం అవుతుంది. మీరు ఎన్నోసార్లు ప్రయత్నించిన జరగని పని ఇప్పుడు ఎలాంటి పెద్ద అడ్డంకులు కూడా లేకుండా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. దైవం యొక్క అనుగ్రహం మీ జీవితంలో ఇప్పుడు ప్రవేశిస్తున్నటువంటి సంకేతంగా దీన్ని భావించండి. కొంతమందికి కోర్టు వ్యవహారాలు, భూమి సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన ఫైల్స్ లేదా ప్రభుత్వ అనుమతులు కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉండి ఉండవచ్చు. ఈ సమయంలో వాటిలో కదలిక అనేది కనిపిస్తుంది. మీరు ఊహించని వ్యక్తి నుండి ఇప్పుడు సహాయం అందుతుంది. ఇప్పటి వరకు స్పందించని వారు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. దీనివల్ల మీలో కొత్త ఆశలు కూడా కలుగుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో నిలిచిపోయిన కొన్ని నిర్ణయాలు ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు జరుగుతున్న వారికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినే అవకాశం ఉంది. ఇంట్లో చాలా కాలంగా వాయిదా పడుతున్న శుభకార్యాలు ఇప్పుడు ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ మార్పులు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితం అయితే ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ఎవరికైనా సహాయం చూపిన మంచితనం ఇప్పుడు మరో రూపంలో మీ ముందుకు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఇది కర్మ ఫలితంగా జరగబోతుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఎవరితో కఠోరంగా ప్రవర్తించకండి. వినయంగా ముందుకు సాగడం మీకు మరింత శుభాన్ని ఇస్తుంది. ఈ 2 రోజుల్లో ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో అయితే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అయితే ఇప్పుడు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు అందే సూచనలు ఉన్నాయి. కొత్త ఆర్డర్లు కూడా మీకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా ఒక
చక్కటి అవకాశం ఈ 2 రోజుల్లో మీ ముందుకు వస్తుంది. ప్రతి అవకాశాన్ని ఆ పరమేశ్వరుని ప్రసాదంగా భావించండి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఒక వాహనం కొనాలి, లేదంటే కొంత స్థలం కొనాలి అన్న మీ యొక్క అతిపెద్ద కోరిక ఈ 2 రోజుల్లో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతి కోసం లేదా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మీకు పదోన్నతి లేదా మీ యొక్క కోరిక అనేది నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఒక కొత్త హోదా, ఉన్నత స్థితి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. కొత్త పనులు సమయానికి పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మీకు ఈ సమయంలో మెరుగ్గా ఉండబోతుంది. ఊహించని విధంగా డబ్బు ఈ 2 రోజుల్లో మీ చేతికి అందే సూచనలు ఉన్నాయి. పాత బాకీలు ఈ 2 రోజుల్లో వసూలు అవుతాయి. గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లు అయితే అది తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అయితే రాబోతుంది. ఇప్పుడు భగవంతుడు మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు. కొన్ని అవకాశాలు కూడా మీ ముందుకు తీసుకువస్తాడు. ప్రతి అవకాశాన్ని భగవంతుని ప్రసాదంగా భావించి ప్రతి అవకాశాన్ని ఇప్పుడు మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా మీరు కోరుకున్న సంబంధం ఈ సమయంలో మీకు కుదిరే అవకాశాలు ఉన్నాయి. సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క 2 పెద్ద కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఆ పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. అలాగే పరమేశ్వరునికి ఇష్టమైన పుష్పాలతో పరమేశ్వరుని ఎంత ఎక్కువగా ఆరాధిస్తే అంత మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.